ఆదికాండము 1వ అధ్యాయము 1-3 వచనములు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ వాక్యంలో చూస్తే దేవుడు శూన్యం నుంచి ఎంతో అందమైన, అద్భుతమైన ప్రపంచం సృష్టించిండు. భూమి ఆకారం లేకుండా ఖాళీగా, చీకటిగా ఉండేది. కానీ దేవుడు ఒక్క మాట పలికినప్పుడు ఆ చీకటి నుండి అందం, వెలుగు, జీవితం సృష్టించబడింది. దేవుడు ఆ శూన్యం నుంచి అంత అందాన్ని సృష్టించగలిగితే, ఆయన స్వారూప్యంలో సృష్టించబడ్డ నిన్ను, నీ జీవితంలో నీ ద్వారా ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడో ఆలోచించు. నా జీవితం వేస్ట్, నేను పనికి రాను, నా లైఫ్‌లో నేను సంతోషం కన్నా బాధలే ఎక్కువ చూసినాను అనుకుంటున్నావా? బాధపడకు. మనకు యేసయ్యలో నిరీక్షణ ఉంది. నేను ఈ వాక్యాన్ని జస్ట్ బైబిల్‌లో ఏదో అలా చదివి చెప్పట్లే. నా జీవితంలో నేను ఇది నిజంగా ఈ వాక్యాన్ని, వచనాలని అనుభవించాను. నేను చాలా హర్ట్ అయి ఉన్నప్పుడు యేసయ్య నన్ను తన ప్రేమతో ఆదరించిండు. నా జీవితంలో చీకటి ఉన్న సమయంలో ఆయన తన వెలుగుతో నన్ను నింపిండు. కాబట్టి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. ఆయన సన్నిధిలో టైం స్పెండ్ చెయ్యి. యేసయ్య పైన నువ్వు నమ్మకం పెట్టుకుంటే నువ్వు అస్సలు నిరాశపడవు. ఆయన నీ విరిగిన జీవితాన్ని అందంగా మారుస్తాడు. నీ బాధని గొప్ప సాక్ష్యంగా మారుస్తాడు. నీ చీకటి జీవితాన్ని గొప్ప వెలుగుతో నింపి అనేకులకు నిన్ను వెలుగుగా నిలబెడతాడు. ఆయన అప్పుడు గొప్ప కార్యాలు చేశాడు అండ్ ఇప్పుడు నీ కోసం మళ్ళీ చేస్తాడు.